బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీఏ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం జమిలీకే మొగ్గు చూపుతుండటంతో దీనికోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించేందుకు రెడీ అవుతోంది ఎన్డీఏ సర్కార్. పార్లమెంటు నుంచి పంచాయతీ ఎన్నికలు అన్ని ఒకేసారి నిర్వహించేందుకు రెడీ అవుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్, తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? రైట్ ప్రియా, కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చక్కగా అడుగులేస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలన్నీ కూడా ఒకేసారి నిర్వహించాలి. మీరు అన్నట్లుగా పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు, ముందు పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత ఇటు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు, ఈ మూడు కూడా ఒకేసారి నిర్వహించాలి అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే 2023లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 9 మంది సభ్యులతో రామ్నాథ్ కోవింద్ చైర్మన్గా, అలాగే మెంబర్స్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర శాఖలకు సంబంధించిన పలువురు కీలక సభ్యులు దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. వారందరూ కూడా సంవత్సరం పాటు 2023 నుంచి మార్చి నెల వరకు కూడా దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాల గురించి వారితో చర్చలు జరిపిన తర్వాత మొత్తం 47 పార్టీలతో చర్చలు జరిపితే దాంట్లో దాదాపు 32 పార్టీలు అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. దాంట్లో దాదాపు ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చు కూడా తగ్గుతుంది అనేది ఇటు బీజేపీకి సంబంధించిన మిత్రపక్షాలు కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తాయి అనుకూలంగా. ఇక వ్యతిరేకంగా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, ఇటు కాంగ్రెస్, మరి ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇది సాధ్యం కాని పరిస్థితిలో ఈ ఎన్నికలు ఉంటాయి, జమిలీ ఎన్నికలు అనేవి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది సాధ్యం కాదు అనేది మల్లికార్జున ఖర్గే కానీ ఇటు ఇండియా కూటమికి సంబంధించిన పలు పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి, జమిలీ ఎన్నికలు అనేది ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగానే ఒకవైపు రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మార్చి నెలలో కమిటీ నివేదిక ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో కేంద్ర మంత్రివర్గం ఆ నివేదికకు ఆమోదం తెలిపింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఆ బిల్లును ప్రవేశపెట్టాలంటే ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాలి. కాబట్టి కేంద్ర మంత్రివర్గం ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు సమావేశమైంది. 2 గంటల తర్వాత ఈ సమావేశం అనేది ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బ్రీఫింగ్ కూడా లేదంటూ కూడా, నో బ్రీఫింగ్ లేదంటూ కూడా చెప్పారు. ఎటువంటి ప్రెస్ బ్రీఫింగ్ కానీ ఈ కేంద్ర కేబినెట్ లో వన్ ఎలక్షన్ సంబంధించిన బిల్లుకు ఆమోదం పొందింది అనేది ప్రధానంగా మనకు సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది మరి కాసేపట్లో చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆమోదం పొందిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో, అంటే ఈ పార్లమెంట్ సెషన్లో పెడతారా, నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో పెడతారా చూడాల్సింది. ప్రియా, చెప్పండి. రైట్ శివ, అయితే జమిలీ ఎన్నికలకు ముందు నుంచి కూడా విపక్షాలు, ఇండియా కూటమి నేతలు కూడా, ఖర్గే కూడా దీనికి వ్యతిరేకత చూపుతూనే ఉన్నారు. ఇది అసలు అసాధ్యమైన పని, ఇది జరగని పని అని చెప్పి. ఇప్పుడు కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే దీని తర్వాత ఎలాంటి అడ్డంకులు ఉండే అవకాశం ఉంది? ఎప్పటికీ ఇది కంప్లీట్గా ఆచరణలోకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు? రైట్, ఇప్పుడు ఈరోజు ఇది కేంద్ర మంత్రివర్గం బిల్లుకు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. కాబట్టి నెక్స్ట్ అనేది ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంటే ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ, జేపీసీ ఒకటి కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో కూడా వివిధ పార్టీలకు సంబంధించిన మెంబర్స్ను, ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఇటు రాజ్యసభ కానీ లోక్సభలకు సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉంటారో అన్ని పార్టీలకు సంబంధించిన మెంబర్స్ను దాంట్లో కమిటీలో మెంబర్స్గా ఏర్పాటు చేస్తారు. వారందరూ కూడా మళ్ళీ సమావేశమై అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ బిల్లుకు సంబంధించి, అంటే గతంలో ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే ఉందో దానికి ఏ విధంగా జేపీసీ ఏర్పాటు చేస్తారో దీనికి కూడా ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. సాధ్యాసాధ్యాలకు సంబంధించి వారందరూ కూడా మరోసారి చర్చిస్తారు. చర్చించిన తర్వాత మళ్ళా
అంటే ఒకవేళ పార్లమెంట్లో ఆమోదం పొందినప్పటికీ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలు కూడా ఇది ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే 32 పార్టీలు ఆమోదం తెలిపాయి కాబట్టి ఆ రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదం పొందే అవకాశం కూడా డెఫినెట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంటు ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై మాత్రం ప్రధానంగా కొంత ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే 2022, 27, 29 అనే దానిపై కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాక్సిమం 2029లోనే నిర్వహించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నట్లు మనకు సమాచారం అయితే అందుతోంది. ఈ జమిలీ ఎన్నికల ద్వారా త్వరితగతిన నిర్వహిస్తే మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు త్వరితగతిన వారి యొక్క ప్రభుత్వం పడిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఒకవేళ 2027లో నిర్వహిస్తే కనుక ఇటు హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటీవల జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జార్ఖండ్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి వారికి కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. త్వరగా ప్రభుత్వాలు మళ్ళా ఎన్నికలకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా కూడా బేరీజు వేసుకుని ఎవరికి నష్టం జరగకుండా కొత్తగా వచ్చిన ప్రభుత్వాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ వెంటనే ఎన్నికలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే అందరి అభిప్రాయాలను మరొకసారి పరిగణలోనికి తీసుకుని 27, 29 మ్యాక్సిమం 29లోనే మళ్ళీ ఈ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పటికి 29 అంటే అప్పటికి 1 సంవత్సరం లేదా 8 నెలలు 9 నెలలు ప్రభుత్వం పదవీ కాలం అనేది ప్రభుత్వ అసెంబ్లీ గడువు అనేది ఉంటుంది కాబట్టి వారి అభిప్రాయాలు తీసుకుని ఎవరికి ఇబ్బంది కాకుండా అందరితో చర్చించి ఫైనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మొదట ఎన్నికలు నిర్వహిస్తే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఆ ఎన్నికలు నిర్వహించిన తర్వాత 100 రోజులలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది రామ్నాథ్ కోవింద్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో దానిలో పలు కీలక అంశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళా తర్వాత లోక్సభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. 1/3 సంథింగ్ చేంజ్ అక్కడ మెజార్టీ ఉండాల్సి ఉంటుంది. వారందరి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ రాజ్యసభకు వెళ్ళాలి. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీకి పంపించారు, రాష్ట్రాల అసెంబ్లీకి. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా జరగాలంటే మళ్ళీ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏర్పాటు చేసి దీంట్లో నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా ఈ జమిలీ ఎన్నికలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే దానిపై కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ను కూడా విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. శివ, అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఒక స్టెప్ ముందుకు, ఒక అడుగు ముందుకు వేసినట్లయింది కదా. ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో ఒకవేళ దీనికి తగినంత ఆమోదం రాకపోతే అప్పుడు మళ్ళీ కేంద్ర కేబినెట్ ఆమోదానికి మళ్ళీ పంపించాల్సి ఉంటుందా? రైట్, అప్పుడు జేపీసీ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఉభయ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అందరి అభిప్రాయం తీసుకునేందుకు ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ, లోక్సభలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉంటారో వారందరితో అభిప్రాయాలు మరొకసారి తీసుకునేందుకు వివిధ పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం కల్పిస్తారు. ఒకరిని చైర్మన్గా ఇటు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తినో లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తినో ఆ జేపీసీ కమిటీ చైర్మన్గా నియమిస్తారు. నియమించిన తర్వాత దాంట్లో పలువురు సభ్యులు జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా కొంతమంది ఉంటారు. వారందరూ కూడా సమావేశం నిర్వహించి పలుమార్లు సమావేశం అవుతారు. ఎవరు అభిప్రాయాలు వారు వ్యక్తపరుస్తారు. అంటే వివిధ పార్టీలకు సంబంధించిన సభ్యులు దాంట్లో మెంబర్స్ ఉంటారు కాబట్టి వారి పార్టీలకు సంబంధించిన అధినేతల నిర్ణయాలను ఈ జేపీసీ కమిటీ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక వారందరి అభిప్రాయాలు అన్ని కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. బిల్లును ఆమోదించేలాగా చర్చలు జరిపిన తర్వాత, అంటే ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్. అక్కడ అంటే కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది సుముఖత అంటే అనుకూలంగా ఉన్నారు. కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి సానుకూలంగా కంప్లీట్ మెజార్టీ అనేది రావడం లేదు. అంటే 47 పార్టీలో 32 పార్టీలు దాదాపు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మెయిన్ ప్రతిపక్షమైన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇటు అధికార పార్టీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా కొంచెం ఖర్చు తగ్గుతుందనేది ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం టెక్నికల్గా సాధ్యం కాదు అనేది విపక్ష పార్టీలు, అందులోనూ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ ఇతర పలువురు కీలక నేతలు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ జమిలీ ఎన్నికలకి వెళ్లాలనే కృత నిశ్చయిత ఉంది. దానిలో భాగంగానే ముందడుగు పడినట్లుగా మనం ప్రధానంగా చెప్పాలి. మొదట ఒక కమిటీని ఏర్పాటు చేద్దాం. రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఆ కమిటీ నివేదికను సమర్పించడం మార్చిలో, సెప్టెంబర్లో ఆమోదం తెలపడం. అంటే నివేదికకు ఆమోదం సెప్టెంబర్లో తెలిపారు. ఇక బిల్లు ప్రవేశపెట్టాలా, ప్రవేశపెడితే ఎటువంటి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది అనే దానిపై కీలకంగా ఈ రోజు జరిగిన సమావేశాలు గంటపాటు చర్చించిన తర్వాత బిల్లుకు ఆమోదం తెలుపుతున్నామంటూ కేబినెట్ మెంబర్స్ అందరూ కూడా, మంత్రులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రజెంట్ ఆమోదం పొందింది.
చట్టాన్ని పార్లమెంట్కు మూవ్ చేసిన తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రేపు పార్లమెంట్ సమావేశాలు, ఎల్లుండి శనివారం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపు ఎల్లుండిలో ప్రవేశపెడతారా, లేదా సోమవారం ప్రవేశపెడతారా, లేదా 20 తారీఖు లోపు ప్రవేశపెడతారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ పార్లమెంట్ సెషన్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ఈ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టకపోతే ఈలోపు మరొకసారి కేంద్ర మంత్రివర్గం ఇప్పటికీ ఆమోదం పొందింది కాబట్టి అంతర్గతంగా మళ్ళీ ఒకసారి చర్చించుకుని జేపీసీకి సంబంధించి కానీ, విధి విధానాలకు సంబంధించి కానీ, మరోవైపు పార్టీ అభిప్రాయాలు కూడా అంతర్గతంగా అందరికీ కూడా మరొకసారి సమాచారం ఇచ్చి ఈ బిల్లుకు ఆమోదం తెలపాలనేది వారందరినీ కోరే అవకాశం కనిపిస్తుంది. చూడడం మరి ఏం జరగబోతుంది. డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈలోపే బిల్లును ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈలోపే ప్రవేశపెట్టి జేపీసీ కమిటీ కూడా ఏర్పాటు చేస్తే ఈలోపు ప్రక్రియ ప్రారంభమవుతుంది, కొనసాగుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది. ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లును ఉభయ సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది కాబట్టి ఎప్పుడు ప్రవేశపెడుతుందో అనేది కూడా మనకి అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక జమిలీ ఎన్నికలపై గత ఏడాది సెప్టెంబర్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటైంది. 191 రోజుల్లో 65 సమావేశాలు నిర్వహించిన కమిటీ పలువురి సూచనలు, సలహాలు తీసుకుని నివేదికను రూపొందించింది. ఇక ఈ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి. ఇందులో 32 పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించగా 13 పార్టీలు మాత్రం జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. జమిలీకి జైకొట్టిన పార్టీలు వనరులను ఆదా చేయడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం, ఏకకాలంలో దేశం అభివృద్ధి జరగడం సాధ్యపడతాయని అంటున్నాయి. వ్యతిరేకిస్తున్న పార్టీలు మాత్రం జమిలీలో లోపాలను చూపిస్తున్నాయి. జమిలీ వల్ల గడువులోపే ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగొచ్చని అంటున్నాయి. అంతేకాదు జమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని గుర్తు చేస్తున్నాయి. రామ్నాథ్ కోవింద్ కమిటీ 2 దశల్లో దేశంలో ఎన్నికలకు సూచనలు చేసింది. ఒకే దశలో ఒకేసారి లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆ తర్వాత 100 రోజుల్లో 2వ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎలక్టరల్ రోల్, ఓటర్ ఐడి కార్డు సిద్ధం చేయాల్సి ఉంటుంది. గతంలో భారత్లో 1951, 1952లో లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలు, పార్లమెంటు రద్దు లాంటి పరిస్థితులతో ఎన్నికల పరిస్థితి మారింది. ఎన్నికల నిర్వహణలో మార్పు కారణంగా రాజకీయ పార్టీలలో ఖర్చు పెరిగిందని, తద్వారా ప్రభుత్వం ఖజానాపై భారం పడుతుందని కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఓటింగ్ శాతం పెరగడంతో పాటు ఎన్నికల కోడ్ అడ్డు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టొచ్చని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ బిల్లు కోసం రాజ్యాంగంలోని 1951 ప్రజాప్రతినిధుల చట్టం, లోక్సభ, అసెంబ్లీల విధి విధానాల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని సూచించింది. మొత్తంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా రాజ్యాంగానికి 6 సవరణలు చేపట్టాల్సింది. ఇందుకు 6 బిల్లులు ప్రవేశపెట్టాల్సింది. వీటిని పార్లమెంట్లో 3/2 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్లో ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉందే తప్ప 2/3 మెజారిటీ లేదు. రాజ్యసభలో 145 సీట్లుండగా ఎన్డీఏ బలం 112 మాత్రమే. ప్రతిపక్షాలకు 85 సీట్లున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలంటే 164 ఓట్ల అవసరం ఉంది. లోక్సభలో మొత్తం 545 స్థానాలుండగా ఎన్డీఏకు 292 సీట్లే ఉన్నాయి. 2/3 మెజారిటీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది. మొత్తం సభ్యులను పరిగణలోకి తీసుకోకుండా సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3% మెజారిటీ సరిపోతుందన్న నిబంధన ఉండడంతో చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణామాలకు కూడా అవకాశం ఉంటుంది. మరి ఈ బిల్లు ముందున్న సవాళ్లను మోడీ సర్కార్ ఏ విధంగా ఛేదిస్తుందో చూడాలి.